హలో హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి. సో ఇదైతే సండే అనమాట. సో సండే అయితే కొంచెం వీడియో అయితే తీశాను. బాబు కొంచెం ఆకలి అవుతుంది అని చెప్పాడు. సో అందుకోసమని మా హస్బెండ్ పీజీది అయితే ఉప్మా వండింది. ఇంకా ఇంట్లో ఏం తింటాంలే అని చెప్పేసి బయటికి అది దోశ తీసుకొచ్చాడు, అదే చూపిస్తున్నాను. అండ్ ఇప్పుడైతే నాకు అయితే కొంచెం మిషన్ వర్క్ అయితే ఉంది, అందుకే కొంచెం అవన్నీ ఇంకా స్టిచ్చింగ్ అవన్నీ చేయాలి. కొంచెం అర్జెంటుగా ఇచ్చే బ్లౌజెస్ అయితే ఉన్నాయండి. ఇంకా అవన్నీ కంప్లీట్ చేయాలంటే ఈరోజు ఈవినింగ్ టైం పడుతుంది. ఒకటైతే నిన్ననే స్టిచ్ చేశాను, ఇంకా కొంచెమే ఉందన్నమాట. ఇంకా కొంచెం ఉంటే ఇంకా నేను నాకు పని పక్కన పెట్టేశాను. అండ్ ఇప్పుడైతే కనుక నేను మాకైతే ఇంకా సండే కదా, పీజీలో అయితే చికెన్ ఉంటుంది. సో మా కోసం అని చెప్పేసి నేను సాంబార్ అయితే చేస్తున్నాను. అండ్ మాకు ఆల్మోస్ట్ నేను మా సండే నేను తినను, మా హస్బెండ్ కూడా తినడం లేదు. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా మాకంటూ కావాలి కదా. యాక్చువల్గా అయితే నేను సండే సంగటి అయితే చేస్తానన్నమాట, డైలీ అదే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఒకవేళ పీజీలో పిల్లలకి అన్నం తక్కువ వస్తే వైట్ రైస్ పెట్టచ్చు అని చెప్పేసి ఇంకా వైట్ రైస్కి సాంబార్ ఏం బాగుంటుంది అంటే సంగటిలోకి సాంబార్ ఏం బాగుంటుందని నేనైతే ఇంకా వైట్ రైసే చేశాను. సో ఇప్పుడైతే నేను ఇంకా సాంబార్కి వెజిటబుల్స్ అవన్నీ కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఇది టమోటా అనమాట, ఒక టమోటా వేస్తే సరిపోతుంది. ఎప్పుడైనా టైం కుదిరినప్పుడు వీడియో అయితే షూట్ చేసి అప్లోడ్ చేస్తాను చూడండి. అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు వెజిటబుల్స్ అన్నీ వేసుకున్నాను. క్యామ్ అయితే తిప్పలేక నేను ఇంకా ఒకే చోట పెట్టుకొని మీకు చెప్పేస్తున్నాను. ఫస్ట్ అయితే పప్పు ఉడకబెట్టుకున్నాను, తర్వాత మన దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే ఆ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకొని జస్ట్ ఒక 2 విజిల్స్ అయితే రానివ్వండి. పప్పులోనే వేసి ఉప్పు పసుపు వేసి రానివ్వండి, అలా అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది. అలా మొత్తం ఉడికిన తర్వాత ఒక 2 విజిల్స్ వచ్చాక ఇంకా ఆపేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చింతపండు ఉంటుంది కదా మీ దగ్గర, అది కొంచెం నానబెట్టుకొని చింతపండు పులుసు వేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సాంబార్ పౌడర్ ఉంటుంది కదా, అది వేసి తాలింపు పెట్టడమే. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే అనుకుంటాను. ఇప్పుడైతే బయటకు వచ్చాను చూడండి, ఆఫ్టర్ లాంగ్ టైము 1 మంత్ అయింది నేనైతే సన్ రైట్ అయితే చూడక. ఇప్పుడు చూడండి ఎలా ఉందో సన్ రైట్, అబ్బా ఓ రేంజ్లో ఉంది. జస్ట్ ఒక 5 మినిట్స్ కూడా వాక్ చేయలేను అన్నట్టుగా అనిపిస్తుంది, అంత ఎక్కువగా ఉంది సన్ రైట్. అందుకే మీకు చూపించాలనే నేనైతే వీడియో తీశాను. ఒక 2 డేస్ నుంచి బాగా హాట్గా ఉంది, అంటే ఇంట్లో ఉంటే చల్లగానే ఉంటుంది, బయటికి అయితే కొంచెం హాటే. రీసెంట్గా నేను టెంపుల్కి వెళ్ళాను కదా, అక్కడైతే ఇంకా ట్రైన్లో కూర్చుంటే స్వెట్టింగ్ వచ్చేస్తుంది. మాకు ఇక్కడైతే కొంచెం బెటర్, కూల్గానే ఉంటుంది. ఎప్పుడు ఇలాగే ఉంటుందంటే 99% మాకు ఇక్కడ వర్షము లేకపోతే చలి ఎక్కువ ఉంటుంది, లేకపోతే కనుక ఇలా లైట్గా ఎప్పుడైనా సన్ రైట్ ఉంటుంది. వేసవి కాలం అయితే ఈ మాత్రం ఉంటుంది, కానీ అది ఆగస్టులలో ఎంత సన్ రైట్ అంటే ఇదే ఫస్ట్ టైం అనమాట చూడడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కర్డ్ ప్యాకెట్ కావాలి. సో కర్డ్ ప్యాకెట్ కోసం అయితే వచ్చాను. ఇంకా వచ్చి అవన్నీ తీసుకున్నాను అనమాట, తీసుకొని ఇంకా వచ్చేసాను. అండ్ ఆఫ్టర్నూన్ సండే మా పీజీలో వచ్చేసి మసాలా అన్నం చికెన్ అనమాట, చికెన్ గ్రేవీ చేసాం. సో వీళ్ళైతే తింటూ ఉన్నారు, అది నేను మీకు వీడియో తీశాను. మధ్యాహ్నం తీయలేదు, ఇది మళ్ళీ నైట్ అనమాట. సో మధ్యాహ్నం నాకు పని ఎక్కువ ఉన్నింది, 1 by 1 వస్తూనే ఉన్నారు. ఇంకా వాళ్ళకు చికెన్ డిస్ట్రిబ్యూట్ చేయడం అలా చేయడానికి సరిపోయిందనమాట. సో ఇప్పుడైతే ఇంకా ఫుడ్ అయితే నైట్ ఫుడ్ అయితే చూపిస్తున్నాను. అన్నం అయితే 2 టైమ్స్ చేశాను, 2 టైమ్స్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే పప్పు, ఇది వచ్చేసి మూంగ్ దాల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఆఫ్టర్నూన్ కొంచెం రైస్ ఉన్నింది, సో అది కూడా అక్కడ పెట్టేశాను, వాళ్ళైతే తినేసారనమాట. సో వీళ్ళనైతే వీడియో తీస్తుంటే ఈ అబ్బాయి నవ్వుతున్నాడు. అంతా అయిపోయింది, మా ప్లేట్ నువ్వు ఇప్పుడు వీడియో తీస్తున్నావు అక్క అంటున్నాడు. ఏం పర్వాలేదని చెప్పేసి తీశాను. అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు బ్లౌజెస్ అయితే ఆఫ్టర్నూన్ కుడదామని అనుకున్నాను. కాకపోతే ఏమైందంటే కరెంట్ అయితే పోయిందనమాట. సో ఇంకా ఒక 2-3 అవర్స్ నాకైతే ఫుల్ టైం వేస్ట్ అయిపోయింది. లైవ్ పెట్టాను, ఎందుకో మరి లైవ్ అయితే సక్రమంగా పోలేదు, మధ్యలో సిగ్నల్ కట్ అయిపోయింది. ఇంకా నా దగ్గర అయితే మొబైల్ డేటా అయితే చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ నాకు వైఫై ఉంటుంది కదా, అదే యూజ్ చేసుకుంటాను. ఇంకా ఎందుకని చెప్పేసి ఇంకా క్విట్ అయిపోయాను. బ్లౌజ్ అన్న కుట్టింటే కనీసం నేను వాటికి హుక్స్ అవన్నీ వేసుకొని హెమ్మింగ్ చేసుకునేదాన్ని. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమైందంటే కొంచెం టైట్గా కుట్టేశాను, అందుకోసమని కొంచెం లూజ్ చేస్తున్నాను.
ఒకవేళ స్టిచెస్ వేయకపోతేనే బెటర్ అండి. ఏదన్నా ఒక స్టిచ్ వేసుకోవచ్చు. వేసిన స్టిచ్‌ని ఇప్పాలంటే మాత్రం చాలా కష్టం. నాకైతే భలే ఇరిటేషన్ అనిపిస్తది. కాకపోతే నేనే చేయాలి. ఎందుకో నాకు కుట్లు వేయమంటే ఎన్నైనా వేస్తాను. కానీ తిప్పాలంటే చాలా కష్టం. అది నాకు పెద్ద మైనస్. అండ్ సిజర్ కూడా సరిగ్గా బాలేదు. దేవాంశ్ అంటే ఏవైతే అవి కట్ చేసి బాగా ముద్దు పోగొట్టాడు. సో సానా పట్టిద్దామంటే వాళ్ళైతే రావడం లేదు. చెయ్యి బాగా పెయిన్ వస్తుందనమాట. అందుకే కొంచెం ఇరిటేషన్‌గా ఉంది. సో మిషన్ కుట్టాలంటే ఫస్ట్ మిషన్ బాగుండాలి, సిజర్ బాగుండాలి. ఇవి 2 బాగుంటే గనుక ఒక హాఫ్ అన్ అవర్‌లో బ్లౌజ్ అయిపోతుంది. నిన్న లైవ్ పెట్టినప్పుడు ఒక కామెంట్ వచ్చింది. అక్క ఎంతసేపటికి ఒక జాకెట్ కుట్టేస్తావంటే ఎగ్జాక్ట్‌గా అయితే కనుక 30-35 మినిట్స్ అయితే కనుక ఒక లైనింగ్ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అంత ఫాస్ట్‌గా చేస్తాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు కటింగ్‌లోనే కొంచెం కష్టంగా ఉంటుంది. ఎవరైనా ఒక 10 బ్లౌజెస్ ఇస్తే నేను ఏం చేస్తాను అంటే ఒక్క బ్లౌజ్ కరెక్ట్‌గా చూసుకుంటాను. ఏమైనా నెక్ అవన్నీ తేడా ఉన్నాయని. ఇంకా మిగతా వాటిని ఏం సరి చేయాల్సిన అవసరం లేదు అనుకుంటే ఫాస్ట్‌గా అయిపోతాయి అనమాట. సో ఇప్పుడైతే ఇంకా థ్రెడ్ అవన్నీ చూసుకుంటున్నాను నేను. సో నైట్ ఇంకా అవన్నీ రెడీగా పెట్టేసుకొని ఇంకా లైవ్ అయితే చేయొచ్చు కదా, అందుకోసం అని చెప్పేసి థ్రెడ్ అవన్నీ రెడీగా చూసుకుంటున్నాను. చూసుకొని మా అమ్మకి చూడండి ఎన్ని బ్లౌజెస్ ఉన్నాయో. సో ఇవన్నీ నేను ఏం చేయాలంటే కుట్టాలి, కానీ టైం లేదు. మా అమ్మ ఫోన్ చేస్తూనే ఉంది, డైలీ కుట్టావా అని. ఒక్క బ్లౌజ్ అయితే స్టిచ్ చేసి పక్కన పెట్టాను. ఇంకా మిగతాటివన్నీ అలాగే ఉన్నాయి, అవి కూడా స్టిచ్ చేయాలి. కాకపోతే టైం సరిపోవడం లేదు అందుకే. అండ్ ఇప్పుడైతే పైపింగ్ వేశాను. చూడండి పైపింగ్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నాకు వచ్చినంతలోనే వేశాను. సో ఇప్పుడైతే ఇదైతే పాట్ నెక్ అనమాట. సో పాట్ నెక్కి అమ్మాయి ఇలా పైపింగ్ వేయమని చెప్పింది, సరే అని చెప్పాను. సో దీనికి కాస్ట్ ఎంత అని కూడా కింద కామెంట్ వస్తుంది. దీనికి కాస్ట్ ఎంత అంటే ఏదైనా కుట్టినప్పుడు జస్ట్ నార్మల్ బ్లౌజే కాబట్టి నార్మల్గానే తీసుకుంటాను, 200 తీసుకుంటాను. లైనింగ్ వచ్చేసి అమ్మాయి ఇచ్చింది. ఇంకా పైపింగ్ నన్ను ఏమనింది కాబట్టి 50 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటాను, 250 అనమాట. అండ్ ఫాల్స్ వేయమంది. ఫాల్స్ అయితే ఇంకా 70 రూపీస్. నన్నే తీసుకొచ్చి వేయమంటే 100 తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాను నేను. సో ఏంటంటే మామూలుగా దాంట్లోకి వేస్తే బాగుంటుంది కదా, అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు పోపు వేసుకోవడానికి ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ మాకు తక్కువ కాస్టే పడతాయండి, ఎక్కువ కాస్టే ఉండవు, కొంచెం రీజనబుల్ ప్రైస్కే వస్తాయన్నమాట. సో మేము కనుక మూట తీసుకుంటే కనుక అప్పుడు ఇంకా తక్కువ ప్రైస్, జస్ట్ ఒక 15 to 20 రూపీస్ మధ్యలో వచ్చేస్తాయి. తక్కువ కాస్టే వెజిటబుల్స్ ఏవైనా సరే అన్నీ తక్కువ కాస్టే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నేనైతే మార్నింగ్ లేచి టుడే మండే, సో పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఏంటంటే వాళ్ళు ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోయింది స్కూల్కి అయితే వెళ్ళాక. మేము టెంపుల్కి వెళ్ళాను కదా, సో అప్పుడు ఇంకా పెద్ద బాబుని అయితే స్కూల్కి పంపించాలంటే కష్టమని ఇంటి దగ్గరే పెట్టేశాను. ఇంకా నేనైతే టెంపుల్కి వెళ్ళాను, ఎప్పుడు ఇలాగే అయిపోతుందని సో వెళ్ళిపోయామన్నమాట. అందుకే ఇంకా టుడే మండే బాబుని ఇంకా స్కూల్కి పంపించాలి, చిన్న బాబుని పెద్ద బాబుని. సో దానికోసం అనమాట ఈ ప్రిపరేషన్ అంతా. సో ఇప్పుడైతే ఇంకా టమోటా అయితే కట్ చేస్తున్నాను. టమోటా కట్ చేసి క్యారెట్, తర్వాత వచ్చేసి ఆనియన్స్ అవన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను. కట్ చేసుకొని ఇది నేను బొంబాయి చట్నీ ప్రిపేర్ చేయడానికి చేస్తున్నాను అనమాట. మీకు ఈ రెసిపీ చూపిస్తాను నేను మొత్తము. ఏం లేదండి, జస్ట్ మనం పోపు వేసుకొని అందులో ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, సో మన దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే ఆ వెజిటబుల్స్ అన్నీ సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా కొంచెం మగ్గనివ్వాలి. సో అందులో సాల్ట్ వేస్తే కొంచెం మగ్గిపోతాయి అన్నమాట. సో అలా మగ్గిపోయిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ వచ్చేసి బాగా బాయిల్ అయిపోయిన తర్వాత సో శనగపిండి తీసుకొని ఒక 2 స్పూన్స్, దానికి సరిపడినంత శనగపిండి తీసుకొని సో వాటర్లో బాగా బీట్ చేసి అందులో పోసేయడమే, ఉంటలు లేకుండా కలుపుకొని ఇంకా దాంతో పోసేయడమే. సో ఇదైతే మా పిల్లలు అయితే బాగా తింటారు, కొంచెం హాట్గా ఉండదు కదా, బాగుంటుందని చెప్పేసి ఇదే లైక్ చేస్తారు. సో అందుకోసం నేను అదే చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజైతే పూరీ చేస్తున్నాను. ఇంకా అందులో కాంబినేషన్ అయితే ఇదే అనమాట. సో బాగుంటుంది. పెద్ద బాబు అయితే నైట్ చెప్పేస్తాడనమాట టిఫిన్ నాకు ఏం కావాలని. వాళ్ళైతే ఆర్డర్స్ చేస్తారు నాకు, ఏంటి ఎప్పుడు
అవేనా అదే టుమారో మార్నింగ్ నాకు వచ్చేసి చపాతీ కావాలి, అది కావాలి, మ్యాగీ కావాలని అన్ని ఆర్డర్స్ చేస్తాడనమాట. టుమారో మార్నింగ్ అవి చేస్తేనే తింటాడు, లేకపోతే తినడు, ఇంకా అలాగే వెళ్ళిపోతాడు. సో అందుకోసం అని చెప్పేసి నేను ముందుగానే ఇంకా ప్రిపరేషన్ అడుగుతాను. అడిగి ఓకే నెక్స్ట్ టుమారో ఏం కావాలంటే అది చేసి పెడతానమాట. సో ఇంకా అవన్నీ చేసేసరికి నాకైతే కనుక మార్నింగ్ ఎంత టైం అయిందంటే నాకు 6:10 కల్లా అయిపోయింది. 5కే నేను లేచాను అనమాట. సో 5 లేచి ఇంకా అవన్నీ చేసుకొని అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా కంప్లీట్ అయిపోయాక నేనేం చేశానంటే ఇంకా వాళ్ళని స్కూల్కి పంపించి నాకు కొంచెం బ్లౌజెస్కి హెమ్మింగ్ అవన్నీ వర్క్ ఉన్నింది, అవన్నీ కంప్లీట్ చేసుకున్నాను. యాక్చువల్గా టుడే మండే కదా, పూజ కూడా కొంచెం లేట్ అయిపోయిందనమాట. సో నేను ఇప్పుడు పిల్లలకి సరిపడా వాటిని మాత్రమే చేశాను. ఇంకా వాళ్ళకు స్నాక్స్కి నేను బయట నుంచి ఏం తేలేదు. ఫ్రిడ్జ్లో చూస్తే కొన్ని యాపిల్స్ ఉన్నాయన్నమాట. సో అవి కట్ చేసి ఇంకా స్నాక్స్ బాక్స్కి అయితే పెట్టేశాను. సో యాక్చువల్గా నేను డైలీ దోసకాయ, క్యారెట్ అలాంటివి పెడతాను. డైలీ క్యారెట్ అయితే కనుక కంపల్సరీ జాయిన్ చేస్తాను. కాకపోతే టుడే ఏంటంటే నాకైతే క్యారెట్ అయితే లేదనమాట. సో అందుకోసమని కీర దోసకాయ కూడా ఎప్పుడో 10 డేస్ ఉండింది, ఏమంత బాగలేదని చెప్పేసి తీసుకోలేదు. సో ఇప్పుడైతే బాగా ఆయిల్ అయితే కనుక హీట్ అయిపోయింది, అందుకే ఇలా కనిపిస్తుంది మీకు. సో ఏం ఫాస్ట్గా తీసినా కానీ ఫాస్ట్గా మాడిపోయిందనమాట. ఇవి రెండు మాడిపోయాయి, నాకు కొంచెం బాధగా అనిపించింది. ఏదైనా కొంచెం ఫుడ్ అనేది కొంచెం మాడిపోతే నాకు చాలా బాధ అనమాట. సో ఇంకా నెక్స్ట్ది ఈసారి మాడకూడదని ఇంకా ఫాస్ట్గా తీసేసాను. ఇంకా తీసి మొత్తం ఆల్మోస్ట్ ఒక 6 అయితే చేశాను. వాళ్ళు తినడానికి ఒక మార్నింగ్ కదా ఎక్కువగా తినరనమాట, కొంచెం లైట్గానే తింటారు. ఒక 2-3 అలా పెట్టేస్తాను. ఇంకా తర్వాత ఏమన్నా నా దగ్గర వెజిటబుల్స్ అవి ఉంటే ఇంకా కట్ చేసి ఇస్తాను సలాడ్ లాగా. ఇవి తింటాడు, అవి తింటాడు చిన్న బాబు. పెద్ద బాబు అయితే అంతగా ఏం తినడనమాట, లైట్గానే తింటాడు, కొంచెం బలవంతం చేస్తే తింటాడనమాట. సో అందుకే నాకు మార్నింగ్ ఇంకా పిల్లలకి స్కూల్కి స్నానం అవన్నీ లేట్ అయిపోద్దని జస్ట్ వాళ్ళ లంచ్ బాక్స్కి వాళ్ళ ఫుడ్ తినడానికి మాత్రమే ప్రిపేర్ చేస్తాను. ఇంకా మిగతాటివి ఏం ప్రిపేర్ చేయను అనమాట. ఇంకా ఫాస్ట్ వాళ్ళు స్కూల్ పంపించేసి ఇంకా తర్వాత వచ్చిన తర్వాత ఇంకా పీజీలు ఏమన్నా గిన్నెలు అవన్నీ ఉంటే తోమేసి ఇంకా మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇంకా గిన్నెలు అవన్నీ రెడీగా పెట్టేస్తాను. ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోతుంది కదా. తర్వాత ముగ్గేస్తానండి. మార్నింగ్ టైమే నాకైతే మార్నింగ్ అయితే అస్సలు టైం అయితే సరిపోదన్నమాట. ముగ్గు వేయడానికి చాలా టైం అంటే నాకు మార్నింగ్ 7 వస్తుంది కాబట్టి వ్యాను. సో ముగ్గేయడానికి అయితే టైం అయితే సరిపోదు. సో అందుకోసమని ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాకైతే ఇంకా ముగ్గు అయితే వేస్తాను. అండ్ ఇప్పుడైతే ఇదండి బొంబాయి చట్నీ ఫైనల్గా అయితే కనుక ఇలా వచ్చింది. సో మీ దగ్గర కొంచెం ధనియా ఉంటే సో పైన వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకో పక్క చూస్తున్నారు కదా, సో టిఫిన్ మొత్తం బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయింది. సో డైలీ ఏదే బ్రేక్ఫాస్ట్ అంటే ఏదో ఒకటి సమ్ డిఫరెంట్గా అయితే చేస్తాను, కానీ ఉప్మా అయితే చేయను. పెద్ద బాబు ఉప్మా అయితే అస్సలు తిండు. ఇప్పుడు మా వాడి బాధ చూడండి. సో ఇప్పుడైతే నైట్ అంటే మామూలుగా నైట్ పైకి ఎక్కి ఇంకా బట్టలు అయితే ఆరేద్దాం అనుకున్నాను, కానీ లేట్ అయిపోయింది. అందుకే అక్కడ వేసాను అనమాట. డ్రైయర్లో వేసాను కాబట్టి కొంచెం బాగానే ఆరిపోయాయి, ఇబ్బంది ఏం లేదు. అండ్ ఇప్పుడైతే ఇంకా మా బాబుని రేపాను, ఇంకా ఏడుస్తున్నాడు. నేను ఇంకా 1 వీక్ అయిపోయింది స్కూల్కి పోక, ఇంకా నేనైతే పోను, నేను ఇక్కడే ఉంటాను ఈ రోజంతా సరే చూసుకుంటాను అని చెప్పాడు. ఏం కాదు, ఈ ఒక్కరోజు వెళ్ళంటే మా టీచర్ కొడతా ఉంది అని ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. పెద్ద బాబు అయితే కాసేపు పడుకుంటాను మమ్మీ అని చెప్పాడు. పెద్ద బాబు అంతగా ఏం ఏడవడు, ఎందుకంటే కొంచెం మెచ్యూరిటీ మైండ్. కానీ చిన్న బాబు ఇంకా అంత మెచ్యూరిటీ ఏం రాలేదన్నమాట. సో నేను రేపు వెళ్తా, ఎల్లుండి వెళ్తా అని చెప్పేసి అలా ఇంకా చెప్తూనే ఉంటాడు. ఇంకా వాడిని కాసేపు తీసుకొని ఇంకా గోమ్ చేయాలి, లేకపోతే కనుక ఇంకా అంతే ఏడుస్తూనే ఉంటాడు. సో అందుకోసం అని చెప్పేసి తీసుకున్నాను. యాక్చువల్గా అయితే ఒక 5-6 మంత్స్ బ్యాక్ వరకు సో పాలు ఇచ్చేదాన్ని, పాలు తాగుతా ఇంకా సైలెంట్ అయిపోయేవాడు. సో ఇప్పుడైతే ఇంకా అవాయిడ్ చేశాను. బాబుకి ఇప్పుడు 5 ఇయర్స్ వచ్చాయి కదా, ఇంకా అందుకని అవాయిడ్ చేశాను. ఇంకా ఇప్పుడైతే వద్దు నేను చెప్తున్నాను, స్కూల్కి ఏం వద్దుదే ఇంటికాడ కూర్చోంటే ఓకే అని చెప్తున్నాడు. కానీ నువ్వు పంపిస్తావు నాకు తెలుసు, ఎందుకు తీసుకొచ్చినావు, టిఫిన్ నాకు వద్దు నేను పడుకుంటానని చెప్తున్నాడు. ఇంకా అంతేనండి, ఇంకా డైలీ ఇంతే, జస్ట్ 1 or 2 డేస్ ఇలా ఉంటుంది, ఇంకా మళ్ళీ అలవాటు అయిపోతుంది.
మధ్యలో హాలిడేస్ వస్తే ఇలాగే ఉంటుంది. ఎంత చెప్పినా అంతే వినడు. కాసేపటికి ఇంకా కొంచెం సైలెంట్. జ్యూస్ తీపిస్తాను, బిస్కెట్ తీపిస్తానంటే ఇంకా సైలెంట్ అయిపోతాడు. సో అలాగా ఇంకా కాసేపు ముద్దు చేసి కాసేపు హాయ్ చెప్తున్నాడు. హాయ్ చెప్పమంటే ఇంకా లేదు నేను చెప్పనని చెప్పేసి ఇలా తల పక్కకైతే తిప్పేస్తున్నాడు. హాయ్ చెప్పడంట. సో మీ టీచర్ ఏమనదు, ఫోన్ చేయిస్తాను అంటే అయితే ఫోన్ తీసుకొని చెయ్యి అంటున్నాడు. అందుకోసం అని చెప్పేసి చెప్తున్నాడు. సో కీరదోసకాయ అయితే బాగా ఇష్టం అనమాట బాబుకి. తింటావంటే వద్దు అంటున్నాడు. మామూలుగా అయితే ఇంకా మార్నింగ్ కొంచెం సలాడ్ ఇస్తాను నేను. సో ఇప్పుడైతే ఇంకా వాడి ఏడుపు ఆపడానికి ఇంకా మొబైల్ అయితే ఇవ్వాలి. సో అందుకోసం అని చెప్పేసి మొబైల్ ఇచ్చాను కాసేపు. ఇంకా మొబైల్ ఇచ్చి ఇంకా బాబుని రెడీ చేసేకి నాకు 6:40 అయింది. సో ఇక్కడ ఏంటంటే మొబైల్లో లొకేషన్ అయితే వస్తుందన్నమాట. ఆ లొకేషన్ తీసి పెట్టుకున్నాను నేను. లొకేషన్ చూసుకుంటాను. సో వ్యాన్ ఎప్పుడు వస్తుందా ఏంటి అని ఇంకా లొకేషన్ అంతా చెక్ చేసుకున్నాక ఇంకా చాలా దూరంలో ఉందనిపించింది. సో ఏదో ఇంకా నిదానంగా బాబుకి షూ అవన్నీ వేస్తున్నాను. ఇంకా వేసిన తర్వాత ఇంకా పెద్ద బాబు అయితే ఇంకా వాడే వేసుకుంటాడు. జస్ట్ కొంచెం మట్టి అయిందంట, అది అందుకని పెద్దోడు నాకైతే వద్దు, ఈ షూ నాకైతే సాక్స్ అయితే వద్దు, ఇది కొంచెం మట్టి అయింది బాగాలేదు, నువ్వు వాష్ చేయలేదని చెప్తున్నాడు. జస్ట్ లైట్గా అయింది, అదేం కాదని చెప్పేసి ఇంకా తీసుకొని అవన్నీ నేను క్లీన్ చేసి ఇంకా షూ అయితే వేస్తున్నాను. ఇంకా వీడికి చిన్నోడైతే కనుక ఇంకా షూ వేసుకొని వెళ్ళిపోయి ఇంకా మొబైల్ అయితే తీసుకొని కాసేపు చూసుకుంటాడు. యాక్చువల్గా అయితే నేను బుక్ తీసుకొని చదువుకోండి, నేనైతే షూ వేస్తా అని చెప్తాను. పెద్ద బాబు వద్దుదే మమ్మీ నా షూ నేను వేసుకుంటానంటాడు. కానీ భయం, వాళ్ళు చూసుకొని వేసుకుంటారా లేదా అని చెప్పేసి నేనైతే ఇంకా అవుట్ సైడు ఇన్సైడు మొత్తం చూసి వాటి ఏమన్నా ఉంటాయా అని చెప్పేసి చూసి వేస్తాను. ఈ మధ్యకాలంలో మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం కదా, స్నేహితులు ఉన్నాయని, తేలు ఉందని, ఏదన్నా చిన్న చిన్నవి ఉన్నాయని చెప్పేసి నాకు అవంటే చాలా భయం. సో అందుకోసం అని చెప్పేసి చూస్తాను. లాస్ట్ టైం నా చిన్నప్పుడు ఒక 2 టైమ్స్ అయితే తేలు కుట్టింది. అప్పటి నుంచి ఇంకా భయం అనమాట. రీసెంట్గా మా అక్క కూడా ఫోన్ చేసింది తేలు కుట్టిందని. అది తలుచుకుంటేనే భయం వేసేది. అండ్ ఇప్పుడైతే ఇంకా నేను ఇంకా బయట అయితే కసువు దొబ్బుతున్నాను. అప్పటికే 6:45 అయింది. ఇంకా వ్యాన్కి ఇంకొంచెం టైం ఉంది అని చెప్పేసి క్లీన్ చేస్తున్నాను. వీడియో అయితే కొంచెమే తీశాను. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని. యాక్చువల్గా ఈ వీడియో లెంత్ వచ్చేసి 40 మినిట్స్ ఉన్నింది. 40 మినిట్స్ని నేను 20 మినిట్స్కి అయితే తీసుకొచ్చానండి. సో మామూలుగా మొబైల్ అయితే ఇలా స్ట్రైట్గా పెట్టడం వల్ల మీకైతే ఇలా కనిపిస్తుంది. మామూలుగా ఇది రొటేట్ చేయడం నాకు అంతగా చేత కాలేదు. సో ఇటు సైడు సందులు అయితే ఇంకా ఏమైనా ఇంకా చాట్ అవన్నీ అవుట్ సైడ్కి సంబంధించిన వస్తువులన్నీ ఇంకా బయటే పెట్టేసుకుంటాను. ఇంకా దేవాంశ్ అయితే ఇంకా ఏడుపు అయితే ఆపేసి ఇంకా స్కూల్కి అయితే రెడీ అయిపోయాడు. అండ్ ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక నాకు కొంచెం స్టిచ్చింగ్ ఉన్నింది. 9:30 వరకు కాసేపు అయితే లైవ్ చేశాను. ఇంకా అవన్నీ అయిపోయాక ఇప్పుడైతే ఇంకా వెజిటబుల్స్ కావాలి కదా, ఇంకా వెజిటబుల్స్ కోసం అయితే వచ్చేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా కాస్ట్ అయితే అడుగుతున్నాను. సో అంతకుముందు పీజీకి అయితే ఇక్కడే తీసుకునేదాన్ని. ఇంకా ఇప్పుడు ఫుడ్ అంతా ఆ పీజీలో చేస్తున్నాం కాబట్టి ఇంకా ఏం తీసుకోవడం లేదు. జస్ట్ మాకు ఇంట్లో వాళ్ళకి మాత్రమే తీసుకుంటున్నాను. ఇంకా కీరదోసకాయ అయితే ఇక్కడ కాస్ట్ తక్కువ అనమాట. సో బయట అయితే కనుక నాకు 50 రూపీస్ అలా పడతాయి. సో డైట్ చేసేటప్పుడు ఇలాంటివి తింటే కొంచెం వెజిటబుల్స్ సో మనకి స్టమక్ ఫుల్గా ఉంటుంది, సేమ్ టైం హెల్త్కి మంచిది కదా అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇతను కొంచెం మేము పీజీ వాళ్ళం కాబట్టి కొంచెం తక్కువ చేసిస్తాడు. అది కాకుండా కొంచెం గ్రామ్స్ అవన్నీ ఏదైనా ఒక 1/2 కేజీ 1/4 కేజీ ఎక్కువ ఉన్నా కానీ సో వేసిస్తాడనమాట. అందుకే ఇక్కడికే వచ్చి ఒక 3-4 డేస్కి సరిపోయేమని తీసుకుంటాను. ఇంకా ఎక్కువైతే కనుక వీక్ మొత్తం తీసుకుంటాను. ఒకవేళ థర్స్డే రాను అని అనుకుంటే కనుక ఇంకా వీక్ మొత్తం తీసుకుంటాను. అండ్ ఇప్పుడైతే కనుక నేను సో టుడే మండే సో బయటకు అయితే వెళ్తున్నాము. సో నా దగ్గర చిన్నది బ్లాక్ బీడ్స్ ఉన్నాయి. సో అదైతే వేసుకున్నాను. ఇది ఎప్పుడో తీసుకొచ్చానండి. యాక్చువల్గా అయితే లాస్ట్ టైం ఒక 5-6 మంత్స్ బ్యాగ్ తీసుకొచ్చాను. అందుకే ఇంకా అలాగే ఉండిపోయింది. ఇంకా వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి వేసుకున్నాను. సో ఇప్పుడైతే ఇంకా మొత్తం గెట్ రెడీ విత్ మీ అయితే చేస్తున్నాను. నేను అంతకుముందు కూడా చేశానన్నమాట. సో ఈ డ్రెస్ యొక్క డీటెయిల్స్ అయితే నేను మీకు చెప్తాను. సో ఇదైతే నేను అక్కడ
డీమార్ట్‌లో తీసుకున్నానండి. అప్పుడైతే నాకు 400 అయితే పడింది. ఇప్పటికి క్వాలిటీ A1గా ఉండింది. ఆల్మోస్ట్ తీసుకొని ఒక 1½ ఇయర్ పైనే అయింది. అయితే వాడలేదు. జస్ట్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాత్రమే యూజ్ చేసేదాన్ని. అండ్ ఇప్పుడైతే ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకుంటున్నాను. మామూలుగా అయితే చిన్నవి పెట్టుకుంటాను. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు సో, ఇలా కొంచెం పెద్దవిగా ఉండేలాగా పెట్టుకుంటాను. కొంచెం చూడడానికి లుక్ వైజ్ బాగుంటుంది కదా! అందుకని. వాయిస్ ఓవర్ ఒక 2 డేస్ ఇచ్చానండి. అందుకే నాకు ఫుల్‌గా జలుబు పట్టేసింది. మొత్తము చూడండి ఎలా ఉందో, నోస్ అంతా బ్లాక్ అయిపోయింది. సో, ఇప్పుడైతే నేను ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్‌గా అయితే నా దగ్గర కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. సో, అవి వేస్తున్నాను. నిన్న కాకడాలు తీసుకొచ్చాను. అవి అవి అస్సలు ఏం బాగలేవు. అయితే లుక్ అయితే అసలు ఏం బాలేదు. ఫస్ట్ టైం నాకు ఇలా అనిపించడము. సో, ఫ్రిడ్జ్‌లో నాకు కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఇంకా నేను కూడా పెట్టేసుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ అంతా బాగా స్టిచ్ చేశాను కాబట్టి బాగా అలసిపోయాను. అసలు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా నాకు ఓపిక లేదు. నిన్న ఈవినింగ్ అయితే ఇంకా చాలా ఎక్కువ పని చేశానా. సో, అందుకోసం అని చెప్పేసి ఫుల్ టైర్డ్ అయిపోయాను. నైట్ 9:00కే పడుకున్నాను. ఎర్లీ మార్నింగ్ లేచి 6:30 అయిపోయింది. అప్పుడు లేచి ఇంకా వాయిస్ ఓవర్ అయితే మీకు ఇస్తున్నాను. సో, ఇప్పటికే లేట్ అయిపోయింది. యాక్చువల్‌గా అయితే డైలీ ఒక 3 వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను కదా! సో, ఇప్పుడైతే ఇంకా పోస్ట్ చేయలేదని చెప్పేసి ఇంకా మార్నింగ్ లేచి ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఇంకా వాయిస్ అంతా ఇలా వినిపిస్తుందనమాట మీకు. కొద్ కొంచెం అడ్జస్ట్ అయితే అవ్వండి. సో, ఇప్పుడు ఇంకా నా పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. సో, లైవ్ పెట్టడం లేదని అడుగుతున్నారు. లైవ్ పెడుతున్నాను. సో, ఏంటంటే నాకు కొంచెం ఔట్ సైడ్ వర్క్ ఎక్కువగా ఉంటుంది. అప్పుడు నేను లైవ్ అనేది పెట్టలేకపోతున్నాను. సో, అప్పుడు కొంచెం అడ్జస్ట్ అయితే అవ్వండి. ఏం ఏంటంటే బయట పనులు ఎక్కువ పడతాయి నాకు. సో, అందుకు బయటికెళ్ళినప్పుడు లైవ్ పెట్టలేకపోతున్నాను. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.